బీసీలు బీసీలు అంటున్నారు, కానీ బీసీ ఈజ్ ద క్లాస్. మనమందరం కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్, అంటే అన్ని కులాల్లో కూడా వెనుకబడినటువంటి పేదవాళ్ళైనటువంటి ఎంతోమంది రాష్ట్రంలో ఇంచుమించుగా 85% మంది ఉన్నారు. కేవలం ఈ రాష్ట్రం యొక్క సంపదను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని 15% ఉన్నటువంటి 2 అగ్ర కులాలు మాత్రమే ఇప్పటి వరకు కూడా అనుభవిస్తూ వచ్చాయి. ఎంత పెద్ద కార్యక్రమాన్ని శ్రీ రామచంద్ర బోడే రామచంద్ర యాదవ్ గారు ఉత్సాహవంతుడైనటువంటి కుర్రవాడు, ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక సునామీలాగా ప్రవేశించాడు. ఇటువంటి నాయకుడిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ వెనుకబడినటువంటి కులాలందరి మీద కూడా ఉన్నది. కేవలం రామచంద్ర యాదవ్ అనే పేరుని ఈ 2 రాజకీయ పార్టీలు కూడా, ఈ రోజున ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు, ఒక కూటమి, ఒక వైసీపీ కూడా ఒక కులానికి ఆయన్ని పరిమితం చేస్తూ ఇది ఒక కుల పార్టీగా ముద్ర వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ రాష్ట్రంలో 2 కులాలు ఇప్పటి వరకు ఈ 79 సంవత్సరాలు పరిపాలిస్తూ వచ్చాయి. ఒకటి రెడ్లు, 2వ తరంలో కమ్మవారు. ఈ మధ్యకాలంలో ఒక సేనాని చేరాడు, కానీ ఆయన ఎప్పటికీ కూడా సేనానే, కానీ రాజ్యాధికారం సాధించే పరిస్థితి ఎప్పటికీ కూడా ఆయనకు ఉండదు. ఎందుకంటే సేనాని అనేవాడు ఎప్పుడు కూడా ఒక రాజ్యంలో 2nd గ్రేడు అధికారిగానే ఉంటాడు. ఆయన రాజ్యాధికారం చేపట్టే పరిస్థితి అప్పటికి ఇప్పటికీ ప్రాచీన కాలం నుంచి కూడా ఎప్పుడు కూడా ఎటువంటి వ్యక్తికి కూడా కలగలేదు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. నేను ఈ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం అని చెప్పుకునే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని. మేము ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. ఈ రాష్ట్రంలో మేము మా తరం వచ్చేటప్పటికి ఈ రాజకీయాన్ని వీళ్ళు దోచుకుంటున్నటువంటి విధానాన్ని చూసి మనస్తాపంతో చదువుకున్న వాళ్ళమైనటువంటి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆనాడు ఒక కొత్త రాజకీయం ఈ రాష్ట్రంలో వస్తే బాగుండును అనే భావంతో ఒక లోక్సత్తాకి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత ఒక ప్రజారాజ్యానికి ఒక మార్పు తీసుకొస్తానని పిలుపును అందుకొని వెళితే ఆయన మార్పు చెందాడు, కానీ సమాజంలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. వాళ్ళు మార్పు కోసం ఆ రాడు పెట్టినటువంటి పార్టీ వాళ్ళ యొక్క స్థితిగతులు మారటానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. కాబట్టి ఈ రాజకీయాన్ని ప్రతి ఒక్కడు దాచుకుంటున్నాడు. ఈ రాజకీయంలో ప్రధానంగా 2 కులాలని వాడుకుంటున్నారు. ఒకటి బీసీలని, అంటే 135 కులాలు ఉన్నటువంటి బీసీని, ఆ తర్వాత ఈ 5 కులాలు ఉన్నటువంటి ఈ కాపు వ్యవస్థని వాడుకుంటూ వచ్చారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ రాజకీయంలో వాడుకుంటున్నారు, రాజ్యాధికారం సాధిస్తున్నారు. ఆ తర్వాత కరివేపాకులాగా తీసి పక్కన పారేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సంఘటితమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఇక్కడ హాజరైనటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 1000 మందిని సమీకృతం చేయగలిగితే ఈ రాష్ట్రాధికారం ఖచ్చితంగా బీసీల చేతుల్లోకి, అంటే వెనుకబడిన జాతుల చేతుల్లోకి, పేదవారి చేతుల్లోకి ఖచ్చితంగా వస్తుందని చెబుతూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ మీ వడ్డీ మల్లికార్జున ప్రసాద్.